So we are in Facebook ads. Okay. So we are doing Facebook ads. In Facebook ads, yesterday we have completed brand awareness ad. Okay. So brand awareness ad in that day, if your product is new, okay, or launching, okay. So ఎక్కువగా రీచ్ కావాలి అంటే you can go for brand awareness. Okay. So next ad we will go traffic ad. Okay, what is the traffic ad? ఎందుకు ట్రాఫిక్ యాడ్ చేయాలి? అండ్ we have another ad is called engagement ad and lead ad. Okay, video views. Okay, and app install, and lastly we have sales. Okay. సో వీడియో వ్యూస్ కూడా దీంట్లో కవర్ అయింది. ఇంతకుముందు వీడియో వ్యూస్ సపరేట్గా ఉండేది. ఇప్పుడు వీడియో వ్యూస్ కూడా బ్రాండ్ అవేర్నెస్లో కలిపేశాడు. ఓకే. సో మనం ఇంటర్ఫేస్కి వెళ్దాం. సో వీ విల్ గో టు ద యాడ్స్ యాడ్స్ మేనేజర్ .facebook.com అని కొట్టండి. సో వాట్ ఈస్ యాడ్స్ మేనేజర్ .facebook.com. This you need to type in your browser. So you will get like this కంప్లీట్గా మీకు ఇలా కనిపిస్తుంది. సో హియర్ యూ కెన్ క్రియేట్ ద క్యాంపెయిన్స్. ఇక్కడ మీకు కనిపించేదంతా దిస్ వన్ యూ కెన్ క్రియేట్. కావాలి అంటే క్యాంపెయిన్ని డూప్లికేట్ చేయొచ్చు. ఇదే క్యాంపెయిన్ని డూప్లికేట్ చేయాలంటే హియర్ యూ కెన్ సీ ద డూప్లికేట్ ఆల్సో. ఓకే, సేమ్ క్యాంపెయిన్ని కాపీ చేయొచ్చు, డూప్లికేట్ చేయొచ్చు, పేస్ట్ చేయొచ్చు లైక్ దిస్. యూ వాంట్ టు ఎడిట్ యూ కెన్ ఎడిట్, యూ వాంట్ టు డిలీట్ చేయొచ్చు. లైక్ దిస్ యూ హ్యావ్ ద మెనీ ఆప్షన్స్ ఆల్సో. ఈ ట్యాగ్ చేయొచ్చు. మోర్ ఆప్షన్స్లో కూడా మీకు చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, పర్ఫార్మెన్స్ గేజ్ చేసుకోవచ్చు. మీ యాడ్ తర్వాత ఎలా కనిపిస్తుంది, లైక్ దిస్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, బ్రేక్ డౌన్స్, దీస్ ఆల్ లెటర్ అండ్ ఐ విల్ టెల్. సో ఇనిషియలీ విల్ గో ఆన్ ద యాడ్స్, క్రియేషన్ ఆఫ్ యాడ్. లేటర్ ఆన్ ఈ ట్యాబ్స్ గురించి అంతా చెప్తాను, సో దట్ యూ విల్ అవేర్ ఆఫ్ దీస్ ట్యాబ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ ట్యాబ్స్, ఎందుకంటే రిపోర్టింగ్లో మనకి యూస్ఫుల్ పడే ట్యాబ్స్. దీస్ ఆర్ ద ట్యాబ్స్ వెరీ యూస్ఫుల్ ఇన్ ద రిపోర్టింగ్ సెక్షన్. రిపోర్టింగ్ సెక్షన్ అంటే ఏంది, దిస్ సెక్షన్. ఓకే, కాస్ట్ పర్ లీడ్ ఎంత పడింది, ఫ్రీక్వెన్సీ ఎంత, రీచ్ ఎంత, బడ్జెట్ ఎంత, లైక్ దిస్ అమౌంట్ ఎంత స్పెండ్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత ఇంప్రెషన్స్ వచ్చాయి, కాస్ట్ పర్ ఇంప్రెషన్ ఎంత, లింక్ క్లిక్స్ ఏంది, ఎవ్రీథింగ్ యూ కెన్ ఏబుల్ టు get it properly. Got it? So like this you can work on the different aspects of the video ads. Got it? So without wasting time, we'll go to the ads, create ads. So what is the create ads? Yesterday we have gone brand awareness. Today we will go for another ads. So as I said, so here yesterday we have seen the awareness. In awareness, you can do the reach, brand awareness, video views, and store location. Okay. Now we will go for the traffic ad. Traffic ad లో ఏమేమి చేయొచ్చు, లింక్ క్లిక్ చేయొచ్చు, ల్యాండింగ్ పేజ్ యూస్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్, మెసెంజర్, వాట్సాప్ కాల్స్, వాట్సాప్ మెసేజెస్ కూడా. వాట్సాప్ కొంతమంది మీకు వాట్సాప్ యాడ్స్ చేస్తారని అడుగుతారు. వాట్సాప్ యాడ్స్ అంటే ఇక్కడ నుంచే చేయొచ్చు. ఓకే, లేదు నా బిజినెస్కి కాల్స్ కావాలి అనుకుంటే కాల్స్ కూడా చేసుకోవచ్చు. సో విచ్ ఈజ్ ద థింగ్. సో ట్రాఫిక్ యాడ్ అంటే ఏంది, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ట్రాఫిక్ అంటే ఏంది అని. సో ట్రాఫిక్ యాడ్ అంటే ఏం లేదు, మనం మన వెబ్సైట్కి తీసుకురావడం. సో ఇఫ్ ఇట్ ఈస్ మై వెబ్సైట్, గెట్ ద యూజర్ టు ద వెబ్సైట్. సో ఏం చేస్తుందంటే ఫేస్బుక్ ఆల్గరిథం, ఫేస్బుక్ ఈజ్ ఆల్సో ఏఐ ఆల్గరిథం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే పనిచేస్తుంది. ఓకే, సో ఇట్ విల్ ఐడెంటిఫై మీ ప్రోడక్ట్ ఏంది, సర్వీస్ ఏంది, మీ టార్గెట్ కస్టమర్స్ ఏంది, మీ డివైజెస్ ఏంది, మీ ఇంట్రెస్ట్ ఏంది, ఎవ్రీథింగ్ ఇట్ ఐడెంటిఫై. According to that, it will see the people, okay, who are the interested people. సో వాళ్ళకి ఎక్కువగా చూపిస్తుంది మీ యాడ్. సో అక్కడ ఫర్ ఎలా చూపిస్తుంది ఏఐకి, మనం ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఏఐ ఎలా పనిచేస్తుంది, ఫేస్బుక్ అనేది తెలుసుకోవాలనుకుంటారు. ఫేస్బుక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ యాడ్స్ ఏదైనా సేమ్ అదే కాన్సెప్ట్తో పనిచేస్తుంది. ఓకే,
ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఇట్ విల్ సీ ద లొకేషన్, మీ లొకేషన్ ఏంది, ఓకే, మీ యాడ్ లొకేషన్ ఏంది, ఓకే. తర్వాత చూసేది ఏంటంటే డివైస్, మీ డివైస్ ఏంది అంటే మొబైలా లేకపోతే ఇదా, ఓకే. తర్వాత చూసేది ఏంటంటే ఇంట్రెస్ట్, ఓకే, టార్గెట్ ఆడియన్స్, ఏజ్ క్రైటీరియా, సారీ, ఏజ్ క్రైటీరియా చూస్తుంది. సో మీ ఏజ్, ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు అనేది చూస్తుంది ఏజ్ క్రైటీరియా. తర్వాత దాన్ని డెమోగ్రఫీ అని కూడా అంటాం మనం. డెమోగ్రఫీ ఏంటంటే ఏజ్ కానీ, ఓకే, జెండర్ కానీ, ఓకే, మేల్ ఆర్ ఫీమేల్. సో దీస్ ఆర్ ద డెమోగ్రఫీస్. ఈ డెమోగ్రఫీస్ చూసిన తర్వాత మన టార్గెట్ ఆడియన్స్, మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఆడియన్స్, ఓకే, మన టార్గెట్ ఆడియన్స్ బీకామ్ వాళ్ళ, బీఎస్సీ వాళ్ళ, ఓకే, హూ ఆర్ ది యర్ ప్రొడక్ట్స్, వాట్ ఈజ్ యువర్ ప్రొడక్ట్స్, హూ ఆర్ ద ఆడియన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద ఫేస్బుక్, ఓకే. ఇది చెక్ చేసుకుంటుంది. ఆ తర్వాత లాస్ట్కి ఏం చేస్తుంది అంటే దెన్ ఇంట్రెస్ట్, ఓకే. ఇంట్రెస్ట్ ఎలా తెలుస్తుంది ఫేస్బుక్కి ఏంటంటే, సో రెగ్యులర్గా మన చాలామంది పోస్ట్ చేస్తూ ఉంటారు కంపెనీస్, ఏం చేస్తున్నాయి, సో ఆర్గానిక్ పోస్ట్, ఓకే. డైలీ మనం ఆర్గానిక్ పోస్ట్ చేస్తూ ఉంటాం, ఓకే. లేదంటే యాడ్స్ చేస్తూ ఉంటాం ఫేస్బుక్లో. ఆర్గానిక్ పోస్ట్ కానీ, యాడ్స్ కానీ, ఆర్ వీడియోస్ కూడా పెడతా ఉంటాం, ఓకే. సో ఇవన్నీ ఫేస్బుక్లో మనం ఇక్కడ చూసుకుంటే, సో ఇట్లా స్క్రోల్ చేసుకుంటే, సో దిస్ ఈజ్ మై ఫేస్బుక్, ఐఎమ్ స్క్రోలింగ్, ఓకే. సో సుమన్ టీవీ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక ఛానల్ ఉంది. సో ఇక్కడ ఎవడో సినిమా గురించి చెప్తున్నాడు, ఓకే. నాకు ఇంట్రెస్ట్ ఉందనుకో, నేను లైక్ చేశాను అనుకో, సో ఇది ఫేస్బుక్ ఎలా తీసుకుంటుంది, వీనికి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఇంట్రెస్ట్. రేపొద్దున ఏదైనా మూవీ లాంచ్ కానీ, ఆడియో యాడ్స్ కానీ, లేతే ఆడియోస్‌కి సంబంధించిన, వీడియోస్‌కి సంబంధించినయి అన్నీ మాకు చూపిస్తా ఉంటుంది. పర్సనలైజేషన్, దాన్నే పర్సనలైజేషన్. సో, ఇక్కడ నేను ఇక్కడ నా ఇంట్రెస్ట్ ఎలా చూపిచ్చాను, లైక్ అన్నా చేశాను, కామెంట్ అన్నా చేశాను, లేదంటే సెండ్, వాట్సాప్ మెసేజ్ చేశాను, షేర్ అన్నా చేశాను. దీస్ ఆర్ కాల్డ్ ఎంగేజ్‌మెంట్. ఇది ఎంగేజ్‌మెంట్. ఈ ఎంగేజ్‌మెంట్ ద్వారానే ఫేస్‌బుక్‌కు తెలుస్తుంది మీరు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నారో. సో, నేను ఒకటేసారి నేను లైక్ కొట్టాను. ఓన్లీ దీనికే లైక్ కొట్టాను. తర్వాత దేనికి లైక్ కొట్టలే అంటే ఓకే. పార్షియల్లీ ఇంట్రెస్టెడ్. ప్రతిసారి ఏ ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చినా నేను ప్రతి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌కి, అయితే ఏదైనా మూవీ టీజర్‌కి, ప్రతి దానికి సంబంధించిన ఎంటర్‌టైన్‌మెంట్‌కి నేను రెగ్యులర్‌గా లైక్స్ కొడుతున్నాను అనుకో. సో ఫేస్‌బుక్‌కి ఏమి అర్థమవుతుంది? హి ఈజ్ ఏ మూవీ లవర్, హి ఈజ్ ఏ ఎంటర్‌టైన్‌మెంట్. సో హి ఈజ్ దట్ పర్సన్. సో రేపొద్దున్న ఎవరైనా టీజర్ యాడ్స్ రన్ చేసినా లేకపోతే నాకు ఫస్ట్‌గా చూపిస్తుంది. సో దట్ నేను లైక్స్ చేస్తాను. దానికి అర్థమవుతుంది. సో నేను ఒక 10 పోస్ట్‌లు చూస్తే 10 పోస్ట్‌లో 8 లైక్స్ కొట్టానంటే, 5 షేర్స్ చేశానంటే నాకే ఎక్కువ, ఫస్ట్ నాకే చూపిస్తుంది యాడ్, ఓకే. దాని తర్వాత పార్షియల్లీ ఇంట్రెస్టెడ్. ఒకసారి లైక్ కొట్టాననుకో తర్వాత చూపిస్తుంది. ఎక్కువగా దానికి డేటా అంతా ఉంటుంది. దాన్ని ఫేస్‌బుక్‌ని ఏమంటారంటే డేటా డ్రివెన్, ఓకే. సో డేటా డ్రివెన్. డేటా డ్రివెన్ అంటే మన ఫేస్‌బుక్‌లో ఆల్రెడీ డేటా ఉంది. ఎంతమంది ఎలా లైక్ చేస్తున్నారు, ఎంత కామెంట్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఇట్ నోస్ దిస్. అకార్డింగ్ టు దట్ ఫేస్‌బుక్ ఏఐ నోస్ ఎవ్రీథింగ్ అండ్ అకార్డింగ్‌లీ వి విల్. సో దీని వల్లనే మనకు యాడ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇది చూడండి ఫైర్ ఆర్ట్. సో ఇంతకుముందు నేను లైక్ కొట్టాను, లేకపోతే దీని కాంపిటీటర్ కంపెనీ గురించి ఏమన్నా లైక్ కొట్టాను. సో, ఇలాంటి ప్రొడక్ట్స్‌కి నేను లైక్ కొడితే, సో, వీటికి కూడా మనకి యాడ్స్ రెగ్యులర్‌గా కనిపిస్తా ఉంటాయి. అంతేగాని వేరేది ఏముండదు. ఓకే. సో, ఎక్కువగా మనం ఏది లైక్ కొడుతున్నామో దానికే ఎక్కువగా మనకి చూపిస్తా ఉంటుంది. ఇది చూడండి ఐఏఎం ఆహ్, కోజికోడి. ఐఏఎం కూడా ఎప్పుడన్నా నేను కొట్టి ఉంటాను. సో, ఇప్పుడు కూడా లైక్ కొట్టాననుకో దానికేం తెలుస్తుంది? సో దిస్ పర్సన్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సెక్టర్. సో రేపు ఎవరైనా యాడ్ రన్ చేస్తే నేను కుకీస్ కింద వాళ్ళకి కనిపిస్తాను యాడ్స్, ఓకే. ఇంట్రెస్ట్ బేస్డ్గా కనిపిస్తాను. సో వాళ్ళు నాకు ఇలా యాడ్ కనిపించే విధంగా చేస్తూ ఉంటారు. లేదంటే ఇక్కడ కానీ ఇవి కూడా యాడ్స్, ఓకే. లైక్ దిస్ యాడ్స్ విల్ రన్. సో మీరు
అర్థం చేసుకోవాలి. అసలు యాడ్స్ ఎలా రన్ చేస్తున్నాయి, ఎలా కనిపిస్తుంది అని. దెన్ నౌ యూ కెన్ సెలెక్ట్. సో, ట్రాఫిక్ యాడ్ ఏందంటే, సో, ఎవరైతే మనం యాడ్ రన్ చేస్తే క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసినామనుకో నా వెబ్‌సైట్. ఫర్ ఎగ్జాంపుల్ అదే నా యాడ్ అయితే నేను ఇక్కడికి రావడమే. ఓన్లీ సెండ్ టు ద వెబ్‌సైట్. దట్ ఈస్ ద ట్రాఫిక్ యాడ్. ఓకే. గాట్ ఇట్. సో, ఇక్కడ కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ గూగుల్ ఫేస్బుక్ టూ ఆప్షన్స్ ఇచ్చింది. ఓకే. సో ఒకటి ఏంటంటే ఓన్గా మీ ఫేస్బుక్కే సెట్టింగ్స్ ఉంటాయి. సో ఫేస్బుక్ సెట్టింగ్స్ మ్యాక్సిమం అదే ఏఐ చూసుకుంటుంది. సో దాన్ని ఫేస్బుక్ సెట్టింగ్స్ ఆల్రెడీ ఉంటుంది. అది స- తీసుకోవడమా లేకపోతే మాన్యువల్ ఆటోమేటిక్గా మాన్యువల్. సో దిస్ ఈజ్ ఆటోమేటిక్. ఆటోమేటిక్లో ఏమవుతుందంటే ఎక్కువగా సెట్టింగ్స్ మన చేతిలో కంట్రోల్లో ఉండదు. సో కంప్లీట్ కంట్రోల్ ఫేస్బుక్కే చూసుకుంటుంది. రేపు పొద్దున మంచి రిజల్ట్స్ వస్తే ఓకే. కొన్నిసార్లు ఏమవుతుందంటే మంచి రిజల్ట్స్ రాకోలేదనుకో వీఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద క్లయింట్స్. టుమారో మన క్లయింట్స్ అడుగుతారు. సో సపోజ్ నాకు 1000 రూపీస్ తీసుకున్నాను. నేను చెప్తాను 100 రూపీస్ లీడ్ అంటాను. ఓకే. కస్టమర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు 10 లీడ్స్ వస్తాయి ఈరోజు అని. సో నేను ఇది ఆప్షన్ రికమెండెడ్ సెట్టింగ్స్ కానీ ఆటోమేటిక్ సెట్టింగ్స్ పెట్టాను. సో న్యాచురలీ ఆ రోజు ఏమవుతుంది కాంపిటీషన్ వల్ల 150 రూపీస్ పర్ లీడ్ పడింది. సో అతనికి ఏమొచ్చింది 5 6 లీడ్స్ వచ్చాయి. నేను ఏది చెప్పింది ఏంది 10 లీడ్స్. 6 లీడ్స్ వచ్చాయి. 4 లీడ్స్ ఎట్టుపోయినాయి అంటే నేను ఆన్సరబుల్ కాదు. ఓకే. సో దానికోసం మనం కొంచెం మాన్యువల్ సెట్టింగ్ చేసుకున్నాం అనుకో అట్లీస్ట్ 6 కాకపోయినా 8 వరకు నేను తీసుకురాగలుగుతాను. ఓకే. మాన్యువల్ సెట్టింగ్స్ మన కంట్రోల్‌లో ఉంటాయి. సో దట్ ఈస్ వై వి కెన్ గో ఫర్ ట్రాఫిక్ మాన్యువల్ సెట్టింగ్స్. ఓకే. సో మీరే చూసుకోండి. ఫస్ట్ కావాలి అంటే ఎలా యాడ్ రన్ అవుతది ఫ్యూచర్‌లో మీరు ఎప్పుడైనా ఏ కంపెనీస్‌కి రన్ చేయాలనుకుంటే ఏబీ టెస్టింగ్ అంటాం. చాలామంది ఏబీ టెస్టింగ్ చేయమంటారు. ఓకే. ఏబీ టెస్టింగ్. వాట్ ఈస్ ఏబీ టెస్టింగ్ అంటే ఏ ఒక యాడ్ రన్ చేయండి. బి ఒక యాడ్ రన్ చేయండి. ఏ పర్ఫార్మెన్స్ బావుంటుందో దాన్ని వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మీద ఈ యాడ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఇదేమో ఒక 1 మంత్ రన్ చేస్తాం. ఇది కూడా 1 మంత్ రన్ చేస్తాం. 1000 రూపీస్ బడ్జెట్ దీనికి అలొకేట్ చేస్తాం. 1000 రూపీస్ బడ్జెట్ దీనికి అలొకేట్ చేస్తాం. సో అట్ ఎండ్ ఆఫ్ ద మంత్ నెక్స్ట్ మనం ఎప్పుడు అక్టోబర్ ఫస్ట్‌కి రివ్యూ చేస్తాం రెండిట్లో. ఏవి ఎక్కువ లీడ్స్ వస్తున్నాయి, ఏమొస్తున్నాయి అని. దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. అప్పుడు ఏ బై టెస్టింగ్. సో ఏ బై ఏబీ టెస్టింగ్ అనేది 1 డే, 2 డేస్‌లో రాదు. అట్‌లీస్ట్ యూ నీడ్ టు డూ 15 డేస్, 1 మంత్ టెస్ట్ ఎక్కువ రోజులు చేస్తే మనకి ఎక్కువ డేటా వస్తుంది. చాలామంది ఏంటంటే 1 డే, 2 డేస్ చేసి దే విల్ గో టు ద కంక్లూజన్. డోంట్ గో ఫర్ 1 డే, 2 డే టెస్టింగ్. అట్‌లీస్ట్ 15 డేస్ అన్నా చేయండి ఒక యాడ్. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. సో మీరు క్లయింట్ కూడా చెప్పొచ్చు. ఇంత క్లారిటీ వస్తుంది. 15,000 బడ్జెట్ ఇవ్వండి. 15,000 బడ్జెట్ గివ్ టు దిస్ యాడ్ అండ్ దిస్ యాడ్. 30,000 బడ్జెట్ ఇచ్చేస్తాడు అతను. ఇచ్చేసినప్పుడు మీరు రన్ చేయండి. ఓకే. ఇక్కడ క్యాంపెయినింగ్ ట్రాఫిక్. ఓకే. సో ఈ ట్రాఫిక్ యాడ్‌లో సో ఇక్కడ చూడొచ్చు బయింగ్ టైప్ ఆప్షన్ అని ఉంది. క్లిక్ చేయండి అసలు ఏంది ఆప్షన్ అనేది. సో ఇక్కడ చూడొచ్చు. ఆప్షన్ అండ్ రీచ్ ఫ్రీక్వెన్సీ. ఆప్షన్ ఏందంటే ఆటోమేటిక్ కాంపిటీషన్ ఉంటుంది. ఆప్షన్‌లో హ్మ్. అదే డెసిషన్ తీసుకోమంటాం. ఫేస్‌బుక్‌నే డెసిషన్ తీసుకోమంటాం. లేదు నాకు రీచ్ ఫ్రీక్వెన్సీ. రీచ్ ఫ్రీక్వెన్సీ ఎందుకు వాడతాం? ఓన్లీ అవేర్‌నెస్‌కి వాడతాం. సో మనం ఆప్షన్‌లోనే ఉండాలి. దట్ ఈస్ పర్ఫెక్ట్. ఓకే. ఇక్కడ కూడా ఎడిట్ కొడితే మీకు మళ్ళీ చేంజెస్ చేసుకోవచ్చు. పొరపాటున నేను అవేర్‌నెస్ యాడ్ చేయాలి. కానీ ట్రాఫిక్ క్లిక్ చేశాను. ఐ కెన్ గో ఫర్ దిస్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ చేంజ్ చేసుకోవడానికి ఇది పనికొస్తుంది. ఓకే. ఇది లేటర్ ఆఫ్ ద థింగ్. ఇందాక చెప్పాను కదా ఏబీ టెస్టింగ్ ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు.
ఓకే. సో, ఇక్కడ చూడండి కన్వర్షన్స్ అని చెప్తుంది. సో, కన్వర్షన్స్ అనేది అడుగుతుంది. చూస్ వేర్ యూర్ వాంట్ టు డ్రైవ్ ట్రాఫిక్. ఎక్కడికి పంపించాలి? ఓకే. ట్రాఫిక్ యాడ్ రన్ చేస్తున్నావు. వెబ్‌సైట్‌కి పంపించాలనుకుంటున్నావా? మీ యాప్‌కి పంపించాలనుకున్నావా? మెసేజింగ్ యాప్స్‌కా? లేతే ఇన్‌స్టాగ్రామా? పీపుల్ కాలా? సో, విచ్ థింగ్స్ యూ వాంట్ టు మేక్. సో, మనం అనుకున్నది వెబ్‌సైట్. మన వెబ్‌సైట్‌కి పంపించాలి. సో, వెబ్‌సైట్‌కి ఎందుకు పంపించాలి? రేపొద్దున మీ క్లయింట్ కూడా అడుగుతాడు. సో, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి గదా! నువ్వు వెబ్‌సైట్‌కి ఎందుకు తీసుకెళ్తున్నావు? సో, యూ హ్యావ్ యాప్ లేదనుకో, ఓకే. యాప్ పక్కన పెట్టు. మెసేజింగ్ యాప్ కూడా అంత బావుండదు. దట్ ఈస్ ఫైన్. బట్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది గదా! ఎందుకు ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ సెలెక్ట్ చేయట్లేదు? లేదంటే కాల్స్ ఎందుకు చేయట్లేదు? డైరెక్ట్ కాల్స్ రావచ్చు కదా! వై యూ ఆర్ చూసింగ్ ద వెబ్‌సైట్? సో, కొన్నిసార్లు కాల్స్ ఏముందంటే, కొన్ని కాల్స్ క్లిక్ చేస్తారు, కట్ చేస్తారు. మనకి తెలీదు కూడా తెలీదు. బట్ క్లిక్ చార్జ్ అనేది పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ మన యాడ్ చూస్తాడు. పొరపాటున మొబైల్‌లో చూస్తాడు కాబట్టి, పొరపాటున కూడా డైల్ అయిపోతుంది. దాన్ని వెంటనే బ్యాక్ చేసేస్తాడు. సో, అట్లాంటప్పుడు మనకి క్లిక్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ఓకే. అన్నెసరీ కాల్స్ కూడా రావచ్చు. ఓకే. కానీ ఫేస్‌బుక్ మాత్రం 15 కాల్స్ వచ్చిందని చెప్తది. కానీ కస్టమర్ ఏమంటాడు 5 కాల్సే వచ్చినాయి. మిగతా 10 కాల్స్ ఏమైనాయి? వి డోంట్ నో. సో, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఎప్పుడైతే కస్టమర్‌కి కావాలి అనుకుంటే చేయొచ్చు. అందుకే మనం ఏం చేయాలంటే వెబ్‌సైట్‌ని బాగా ఆప్టిమైజ్ చేసుకోవాలి. చాలామంది వెబ్‌సైట్‌ని క్యాజువల్‌గా చేసేస్తారు. వెబ్‌సైట్ ఎలా ఉంటే అలా వెబ్‌సైట్ రన్ చేస్తారు. అందుకే వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ కాదు. ఓకే. యాడ్స్ కోసము సెపరేట్ ల్యాండింగ్ పేజెస్ చేస్తారు. చాలామంది ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే ఈ హోమ్ పేజ్ కానీ, ఈ ట్రైనింగ్ పేజెస్ కానీ ఇవి చెయ్యరు. సెపరేట్‌గా ఫన్నెల్ పేజెస్ అంటారు దాన్ని. ఓకే. ఫన్నెల్స్ పేజెస్ క్రియేట్ చేసి దాని ద్వారా యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు. ఓకే. సో లేటర్ ఆన్ వెన్ యూ గో టు ద కంపెనీ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అ ఫన్నెల్. ఓకే. సో ఇక్కడ మనం వెబ్సైట్ ట్రాఫిక్ అనేది తీసుకున్నాం. సో పర్ఫార్మెన్స్ ఇక్కడ చూడండి. మ్యాక్సిమైజ్ నంబర్ ఆఫ్ క్లిక్స్ ఆర్ లింక్ క్లిక్స్ మీకేం కావాలి? ట్రాఫిక్ గోల్స్ కూడా ఇచ్చాడు. మ్యాక్సిమైజ్ నంబర్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్ వ్యూస్, మ్యాక్సిమం నంబర్ ఆఫ్ లింక్ క్లిక్స్. We'll try to show your ads people likely to click them. ఇక్కడ we'll try to show people most likely to view website or instant experience to. మీ వెబ్‌సైట్‌కి పంపియాలా? జస్ట్ క్లిక్కే కావాలా? మనకు వెబ్‌సైట్‌కి పంపియాలి. ల్యాండింగ్ పేజ్ వ్యూస్ పెట్టండి. ఓకే. దానివల్ల మీకు ఎఫెక్టివ్‌గా మనకి పనిచేస్తుంది. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ పర్ గోల్ అంటే ట్రాఫిక్ ఏం ఎంత ఎన్ని రూపాయల్లో ఇవ్వాలనుకుంటే రూ. 5కా? రూ. 10 పర్ క్లిక్ చార్జా? అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఇనీషియల్‌గా మీకు తెలీదు కాబట్టి ఒక 1 మంత్ మీరు రోజు యాడ్ రన్ చేశారనుకో మీకు యావరేజ్ సీపీసీ మీకు తెలుస్తుంది. యావరేజ్ క్లిక్ కాస్ట్ ఎంత ఉందో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 మంత్ మనకి యావరేజ్ క్లిక్ కాస్ట్ ఎంత పడింది? రూ. 5 పడిందనుకో. మీరు అప్రాక్సిమేట్ రూ. 6 ఇవ్వచ్చు. ఓకే. కాంపిటీషన్ అనాలిసిస్ చేసుకొని క్లిక్ కాస్ట్ అనేది పడింది. స్టార్టింగ్‌లో మీరు యాడ్ రన్ చేస్తే రూ. 5 తెలీదు. రూ. 10 కూడా తెలీదు. వి డోంట్ నో వాట్ ఈస్ దట్. లీవ్ ఇట్ వెనెవర్ ఇట్స్ ఏ యూ గాట్ ఏ గుడ్ ఛాన్స్ ఆఫ్ సీయింగ్ ద యావరేజ్ సీపీసీ. ఓకే. సో, షో మోర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో, ఇక్కడ చూడండి చాలామందికి ఇది కూడా హైడ్‌లో ఉంది కాబట్టి చాలామందికి తెలీదు. చాలామంది ఏమనుకుంటారంటే సార్ మీరన్నారు 150 క్లిక్ చార్జెస్ 150 ఇక్కడ వీడు చూపించాడు కదా! ఇక్కడ చాలా మటుకు ఇక్కడ చూడండి ల్యాండింగ్ పేజ్ ఎన్ని వ్యూస్ ఉన్నాయి? 150-450. సో, 300 క్లిక్స్ వస్తాయని చెప్పారు. కానీ నేను గూగుల్ అనలిటిక్స్‌లో చూసాను. బట్ ఐ డిడ్ంట్ గెట్ 300 నాకు 100 కనిపించాయి. మిగతా 200 ఏమైనాయి? సో, ఐ యామ్ నాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్. బట్ ఫేస్‌బుక్ అనేది రూ. 1000 పెట్టాను. రూ. 1000 చార్జ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూ. 1000 బడ్జెట్ పెట్టారు. ఓకే. సో, క్లిక్ కాస్ట్ వచ్చేసి దాన్ని యావరేజ్ సీపీసీ అంటాం. ఓకే. క్లిక్ కాస్ట్ ఎంత? యావరేజ్ సీపీసీ రూ. 10 అనుకుందాం. ఓకే. సో, ఎంత పడుతుంది? 100 క్లిక్స్‌కి రావాలి. ఓకే. యావరేజ్‌గా 100 క్లిక్స్ రావాలి.
కానీ మీరు గూగుల్ అనలిటిక్స్‌లో చూసారు 100 క్లిక్స్ కాదు, 1000లో మీకు ఒక 50 క్లిక్సే వచ్చాయి. రిమైనింగ్ క్లిక్స్ ఎక్కడికెళ్ళాయి? సో, బట్ చార్జెస్ మాత్రం చూస్తే 50 క్లిక్స్ ఉన్నాయి. ఓకే. మీకు అనలిటిక్స్‌లో కూడా 50 క్లిక్సే కనిపిస్తది. తర్వాత మీకు ఏం చార్జ్ పడింది రూ. 1000 పడింది. అంటే మనం ఏమనుకు మనకి ఏమని తెలిసింది రూ. 10 అని కనిపిస్తుంది గానీ, క్లిక్ కాస్ట్ అనేది రూ. 20 పడిందక్కడ. ఓకే. సో, యావరేజ్ సీపీసీ ఎంత పడింది? క్లిక్ కాస్ట్ రూ. 20 పడింది. కానీ మనం ఏమనుకుంటాం అజంప్షన్‌లో ఏమనుకుంటాం రూ. 20 అయింది. కానీ మనం ట్రాఫిక్‌లో ఎలా చార్జ్ చేస్తుర్రో అర్థం కాదు. క్లిక్ కాస్ట్ మీద చార్జ్ అవుతుందా? దేని మీద చార్జ్ అవుతుందో తెలీదు. చాలా మందికి ఇదొక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఓకే. సో, కన్‌ఫ్యూజన్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాడు క్లియర్‌గా చెప్తున్నాడు. ఓకే. సో, వేర్ ఈస్ దిస్? షో మోర్ ఆప్షన్స్‌లో ఒకటి క్లిక్ చేయండి. సో, ఇక్కడ వెన్ యూ ఆర్ చార్జ్డ్ అంటే దేని మీద చార్జ్ అవుతుంది? దేని మీద చార్జ్ అవుతుంది అంటే ఇంప్రెషన్ మీద చార్జ్ అవుతుంది. ఓకే. సో, హియర్ యూ కెన్ గెట్ ద ఇంప్రెషన్స్. సో, ఇక్కడ ఆప్షన్ లేదు. ఓకే. సో, ఇక్కడ మీ యాడ్ కనిపిస్తే చాలు దానికి చార్జ్ అవుతుంది. సో, ఎంత ఇంప్రెషన్ చార్జ్ అవుతుందో గూగుల్ అది ఫేస్‌బుక్‌లో మీకు కనిపిస్తుంది. సో, ఇట్ ఈస్ నాట్ యాజ్ ఏ క్లిక్. ఓకే. మీరు ట్రాఫిక్ యాడ్ రన్ చేస్తున్నప్పుడు క్లిక్ చార్జ్ మీద రన్ కాదు. రూ. 10 ఉండొచ్చు, రూ. 20 ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ చార్జ్డ్ ఆన్ దట్. ఇట్ విల్ బి చార్జ్డ్ ఆన్ ద ఇంప్రెషన్స్. సో, ఇంప్రెషన్ ఎంత పడుతుంది అనేది చూసుకోవాలి. ఓకే. రేపు పొద్దున మీరే మీ క్లయింట్‌కి చెప్పాలి. సో, డెలివరీ టైప్ స్టాండర్డ్. ఓకే. స్టాండర్డ్ అంటే మన యాడ్స్ ఎక్కడెక్కడ రన్ అవుతున్నాయి అని. ఓకే. సో, డైలీ బడ్జెట్ పెట్టుకోవచ్చు. లైఫ్ టైమ్ బడ్జెట్ అని కూడా ఉంటుంది ఇక్కడ. లైఫ్ టైమ్ బడ్జెట్ ఏందంటే, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ కాదు నేనొక 1 మంత్‌కో, 10 డేస్‌కో, 15 డేస్‌కో లేదా 2 డేస్‌కో నేను రన్ చేయాలనుకుంటే దట్ ఈస్ ద లైఫ్ టైమ్ బడ్జెట్. సో, డైలీ బడ్జెట్ మీరెంత అనుకున్నారో అంత పెట్టేసేయండి. ఓకే. ఇవన్నీ మీకు తెలిసిందే స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇవన్నీ. ఓకే. బడ్జెట్ షెడ్యూలింగ్ లేటర్ ఆన్ వి విల్ సీ. ఆడియన్స్ కంట్రోల్. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. యెస్టర్‌డే ఆల్సో వి హావ్ సీన్. ఓకే. సో, ఇక్కడ ఎడిట్ చేయండి. విచ్ ఈస్ ద లొకేషన్ యూ వాంట్. ఎంటైర్ ఇండియా అనుకుంటే ఇండియా రన్ చేయండి. లేదు అనుకుంటే బ్రౌజ్ చేయండి. సో, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ కూడా ఉన్నాయి. లేదంటే ఇక్కడ హైదరాబాద్ కానీ విచ్ ఆర్ ద లొకేషన్ యూ వాంట్ టు సీ. నాట్ ఓన్లీ హైదరాబాద్ బట్ విచ్ లొకేషన్ యూ వాంట్ టు రన్. ఓకే. నిన్న చెప్పాను. దీన్ని కూడా అడ్జస్ట్ చేయొచ్చు రేడియస్. ఓకే. లైక్ దిస్ యూ కెన్ అడ్జస్ట్ ద రేడియస్. ఐల్ గో ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ అని ఉంది. సో, స్విచ్ టు ద ఒరిజినల్. ఇది కూడా ఇదేంది? ఇది ఫేస్‌బుక్ ఆటోమేటికల్ ఆడియన్స్‌ని ఫైండ్ చేస్తుంది. వి డోంట్ వాంట్ టు ఫైండ్ ఆటోమేటికల్లీ. వి వాంట్ టు స్విచ్ ఇట్ టు ద ఒరిజినల్ మాన్యుయల్ అన్నమాట. దిస్ ఈజ్ ఆటోమేటిక్. దిస్ ఈజ్ అ మాన్యుయల్. గో ఫర్ మాన్యుయల్ ఓన్లీ. ఎప్పుడు మాత్రం మాన్యుయలే చూసుకోండి. మాన్యుయల్‌లో ఒరిజినల్ ఆడియన్స్ ఉంటుంది. గో టు ద ఒరిజినల్ ఆడియన్స్. ఓకే. నౌ యూ విల్ గెట్ ద ఆల్ ద ఆప్షన్స్. ఓకే. ఇక్కడ మీకు ఏజ్ క్రైటీరియా కానీ, జెండర్ కానీ అన్నీ కనిపిస్తాయి. మీకేమన్నా యాడ్స్‌లో ఎవరికి చూపియాలనుకుంటున్నారు. నా యాడ్ వచ్చేసి 22 డిగ్రీ అయిపోయిన వాళ్ళకు యాడ్ రన్ చేయాలనుకుంటున్నాను. వాళ్ళకే నా యాడ్ కనిపించాలనుకుంటున్నాను. సో, ఇక్కడ అప్ టు 35 ఇయర్స్ వరకే నా యాడ్. లేదంటే 30 ఇయర్స్ వరకే యాడ్స్ వీళ్ళకి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కనిపిస్తుంది. ఓకే. లైక్ దిస్ ఐ కెన్ డూ ద లాట్ ఆఫ్ థింగ్స్. హియర్ సజెషన్స్. నిన్న కూడా చూసాము. సేమ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే. సో, నాది డిజిటల్ మార్కెటింగ్ ప్రోడక్ట్ కాబట్టి ఇక్కడ మీకు తెలిసిందే. నేను చెప్పాను. దీస్ ఆర్ ద క్రైటీరియాస్. సో, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి చెప్పడం. సజెషన్స్ అడగొచ్చు మనకి తెలియకపోతే. ఇక్కడ యూ కెన్ చూస్ లీడ్ జనరేషనా, సోషల్ మీడియానా, మార్కెటింగా, అఫిలియేటా. సో, విచ్ ఆర్ ద థింగ్స్? బీకామా, బీకామ్ ఫైనాన్సా, దిస్, దట్ ఎవ్రీథింగ్ యూ కెన్ చూస్. మీరు ఇలా చూస్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే నేను ఒకటే చూస్ చేసుకున్నా. సో, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. ఓకే. మీరు ఓన్‌గా సెలెక్ట్ చేసుకోండి. ఓకే. తర్వాత ఏంది?
సో, సేవ్ ఆడియన్స్ కూడా చేయొచ్చు. సేవ్ ఆడియన్స్ ఏందంటే, సో, ఇలా నా ఆడియన్స్‌ని కూడా సేవ్ చేసుకోవచ్చు. నా పేరేంది? ఏదన్నా పేరు పెట్టుకోవచ్చు. సో, ఈ పేరేంది? డిజిటల్ మార్కెటింగ్ ఆడియన్స్. ఏ రోజు క్రియేట్ చేశాను? ఈరోజు సెప్టెంబర్ 3 రోజు చేశాను. గుర్తుకు పెట్టుకోవడానికి నాకంతే. రేపొద్దున నేను చాలా ఆడియన్సెస్ క్రియేట్ చేస్తాను. రేపొద్దున ఈ ఆడియన్స్ నుంచి చాలా లీడ్స్ వచ్చినాయనుకో, ఫర్దర్‌గా ఇప్పుడు ఎప్పుడన్నా అవసరం పడితే ఈ ఆడియన్స్‌ని యాడ్ చేసుకుంటా. ఓకే. ప్రతిసారి నేను వెళ్లి చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. లైక్ దిస్ ఐ విల్ సేవ్ ద ఆడియన్స్ ఆల్సో. సో, ఈ ఆడియన్స్ ఎక్కడ కనిపిస్తారు? సో, చాలా మటుకు యూజ్డ్ సేవ్ ఆడియన్స్ అని ఉంటుంది. సో, హియర్ యూ కెన్ సీ. సో, ఇక్కడ మనం ఇందాక చేసిందేంది? సో, చాలా ఆడియన్స్ ఉన్నారు నా దగ్గర. సో, విచ్ ఈస్ ద ఆడియన్స్ యూ కెన్ ఏబుల్ టు సీ. సో, ఇక్కడ ఏదో ఆడియన్స్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం. యూ కెన్ ఏబుల్ టు సీ దిస్. కొంచెంసేపు అయిన తర్వాత మనకి తెలుస్తుంది. ఏం పేరు ఇచ్చాను. So some name I have given. So here next time I can use this audiences. Okay. సో ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా మాన్యువల్ ప్లేస్మెంట్స్ చేసుకోవచ్చు. సో ప్లేస్మెంట్స్ అంటే మీకు తెలిసిందే, అడ్వాంటేజ్ మాన్యువల్ తీసేసుకుంటాను. సో హియర్ ఐ కెన్ గో టు ద సెలెక్ట్, ఎక్కడెక్కడ నా యాడ్ రన్ కావాలి. సో ఐ కెన్ హ్యావ్ ద కంప్లీట్ కంట్రోల్. ఇక్కడ నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను. నాకు ఇక్కడే యాడ్ రన్ చేయాలని నేను సెలెక్ట్ చేసుకోగలను. ఐ హ్యావ్ ఎవ్రీ కంట్రోల్. సో ఆడియన్స్లో నాకు అవసరం లేదు, మెసెంజర్లో అవసరం లేదు. ఐ వాంట్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, బోత్ ద థింగ్స్. రేపొద్దున నాకు ఇక్కడి నుంచే నాకు లీడ్స్ కానీ ట్రాఫిక్ కానీ వస్తుంది. లైక్ దిస్ యూ కెన్ గో. Here you can write the name. సో ఇక్కడ కూడా చూడొచ్చు, మీడియా అప్లోడ్, సింగిల్ ఇమేజా, కరోజలా, మీరు ఎలాంటి యాడ్ రన్ చేయాలనుకుంటుందో అలాంటి యాడ్ రన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 365 వస్తుంది. సో మాన్యువల్ అప్లోడ్ ఉంది, సింగిల్ వీడియో, యాడ్ సోర్సెస్. సో ఇక్కడ మనము యాడ్ మీడియా అని ఉంటుంది, మీడియాని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ఇమేజ్. సో యాడ్ ఇమేజ్ మీకు ఎలాంటి ఇమేజ్ కావాలి, రైట్? హియర్ ఐ కెన్ గో ఫర్ దిస్. సో దీన్ని కూడా క్రాప్ చేసుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు, ఇది సరిగ్గా కట్ కాకపోతే. సో ఎక్కడెక్కడ రన్ అవుతుంది ఇక్కడ మీకు చూడొచ్చు. ఫీడ్స్లో రన్ అవుతుంది. ఇన్స్ట్రీమ్ యాడ్స్ ఫర్ వీడియో. ఇన్స్ట్రీమ్ అంటే ఏంది? ఇంతకుముందు చెప్పాను. ఇన్స్ట్రీమ్లో ఇన్ యూట్యూబ్ సేమ్ ఆల్సో హియర్ ఆల్సో అప్లై. ఇన్స్ట్రీమ్ ఫేస్బుక్ అండ్ రీల్స్ సర్చ్ ఇక్కడ కనిపిస్తుంది. స్టోరీ రీల్స్లో కనిపిస్తుంది. రైట్లో ఇలా కనిపిస్తుంది, రైట్? ఇక్కడ చూడొచ్చు కొంచెం కట్ అయింది. కట్ అయితే మనం ఏం చేయొచ్చు? క్రాప్ కూడా చేయొచ్చు. హియర్ యూ హ్యావ్ ఎ ఆప్షన్. సో ఇది ఈ సైజే మనకి పనిచేస్తుంది. ఓకే. సో యూ నీడ్ టు టెల్ టు యువర్ హూ యూ కెన్ టెల్ టు యువర్, ఇలా పెడతాం అనుకో, కొంచెం ఇలా కనిపిస్తుంది. ఓకే. ఆర్ యూ కెన్ రీప్లేస్. సో ఇక్కడ రికమెండెడ్ సైజ్ ఎంత? దిస్ ఈజ్ ద రికమెండెడ్ సైజ్ 1.9. ఇది రికమెండెడ్. సో ఇది మనకు తెలియదు 1.9 ఏంది అని. ఇమేజ్ స్పెక్స్ అని కొట్టండి. ఓకే. సో పిక్సెల్స్ ఎంత పిక్సెల్స్లో వస్తాయో మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ 1:1 అనమాట. ఓకే. సో రేపొద్దున మీరు ఈ గ్రాఫిక్ డిజైనర్కి చెప్పాలి అనుకుంటే ఈ రేషియోలో చెప్పాలి, ఆర్ 1:1 అయినా మనకి పనిచేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు పిక్సెల్స్లో, లేదంటే టెల్ మీ ఇన్ పిక్సెల్స్, ఇలా టైప్ చేయండి. మీకు తెలియకపోతే మీకు ఈజీగా చెప్తుంది. డిపెండ్స్ ఆన్ ద ఇమేజ్ టైప్. ఫేస్బుక్లో అయితే 1640 ఇంటూ 856 యాడ్స్లో కావాలి మనకు స్పెక్స్. సో ఇక్కడ చూడొచ్చు 800 by
418 పిక్సెల్. ఓకే. దిస్ ఈజ్ ద కంప్లీట్. ఈ సైజులో మనము సేమ్ యాడ్ మనము పిక్సెల్‌లో కన్వర్ట్ చేయమని మన గ్రాఫిక్ డిజైనర్‌కి చెప్తే అతను చేస్తాడు. రేపొద్దున మనం ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు ఈ పర్టిక్యులర్ ఇమేజ్‌ని. లేకపోతే మీకు అలా కట్ అవుతా ఉంటుంది. ఓకే. ఓకే. సో, లైక్ దిస్. ఈవెన్ వీడియో కూడా అంతే. ఈ వీడియో కూడా 19:16లో మనకి ఇమేజ్ కావాలి. ఒక థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోండి. ఓకే. రీప్లేస్ చేసుకోవచ్చు. ఆర్ యూ కెన్ గో ఫర్ దిస్. డన్. చాలామంది చెయ్యరు అట్లా. చేస్తే మంచిది. రేపొద్దున మీ డబ్బులనేది వేస్ట్ కావు. లేకపోతే కట్ అయితా ఉంటుంది. రేపొద్దున మీ క క్లయింట్ చూసినప్పుడు సార్ మీది మీరు యాడ్ రన్ చేస్తుంటే సగం కట్ అయింది నా ఇమేజ్. ఇలాంటి యాడ్ రన్ చేస్తే ఎవరొస్తారు? అన్నెసరీ డబ్బులు వేస్ట్ చేస్తున్నానని మీకు కంప్లెయింట్‌లొస్తాయి. సో, బెటర్ యూ కెన్ డూ. సో, ఇక్కడ మీరేం రాయాలనుకుంటున్నారో అది రాయండి. ఓకే. లైక్ దిస్. నిన్న చూపించిందే మీరు అంత కామన్ థింగే. దీంట్లో ఏముండదు. సో, ఏదైనా పెట్టాలనుకుంటే హియర్ యూ కెన్ టెల్. ఓకే. దీస్ ఆర్ ద ఏఐ జనరేషన్‌తో వస్తుంది. డిస్క్రిప్షన్ కూడా మీరేమన్నా ఇవ్వాలనుకుంటే యూ కెన్ గివ్ ద డిస్క్రిప్షన్ ఆల్సో. సో, కాల్ టు యాక్షన్, లెర్న్ మోర్ ఆర్ డౌన్లోడ్ ఆర్ కాంటాక్ట్ అస్ ఆర్ గెట్ ఆఫర్ వాటెవర్ యూ వాంట్ టు అట్రాక్ట్. సో, యూ కెన్ అట్రాక్ట్ అండ్ ఇమేజ్ జనరేషన్ కూడా ఇస్తుంది ఈ మధ్య. సో యూ కెన్ గో ఫర్ ఇమేజ్. ఓకే. ఇమేజ్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. ఎన్హాన్స్మెంట్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇక్కడ ఇవ్వాలి. సో దిస్ ఈజ్ ద మెయిన్. వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వకపోతే మీ యాడ్ రన్ కాదు. ఓకే. సో డిస్ప్లే లింక్ ఏ లింకు ఇవ్వాలి, అక్కడ ఏం కావాలి, డిజిటల్ మార్కెటింగ్ లింక్ అంటుంది, డిస్ప్లే లింక్ సేమ్ లింకే. ఓకే. సో ఇక్కడ మీకు అడ్జస్ట్ అడుగుతుంది. సో ఇక్కడ ఫామ్ కూడా అడుగుతుంది. ఇంతకుముందు ఫామ్ అడగకపోతుండే. బ్రౌజర్ పీపుల్ విల్ సీ ద వెబ్సైట్ when they tap your ads. You can add additional contact method in the browser help connect with you. సో కాల్ అన్న పెట్టచ్చు, వాట్సాప్ బటన్ అన్న పెట్టచ్చు, ఇన్స్టెంట్ ఫామ్ కూడా పెట్టచ్చు. సో ట్రాఫిక్లో కూడా ఈ మధ్య పెట్టాడు. ఓకే. సో ట్రాఫిక్లో నేను నెక్స్ట్ చెప్తాను. మామూలుగా వాట్సాప్ దీనికి పెడదాము. ఫామ్ ది లీడ్ జనరేషన్లో పెట్టినప్పుడు మీకు అర్థమవుతుంది. నౌ ఐఎమ్ పుట్టింగ్ ద వాట్సాప్. చాలామంది మనకు వాట్సాప్ మెసేజెస్ కావాలి, వాట్సాప్ యాడ్స్ కావాలి అనుకుంటారు. సో దిస్ ఈజ్ ద వాట్సాప్ యాడ్స్. డైరెక్ట్గా వాళ్ళకి వాట్సాప్ యాడ్స్. ఓకే. సో క్లిక్ చేస్తే వాట్సాప్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే. దీస్ ఆర్ వాట్సాప్ యాడ్స్. పబ్లిష్ అంతే. సో ఏమన్నా ప్రాబ్లం ఉంటే, ఎర్రర్స్ ఉంటే అది చెప్తుంది. ఎర్రర్, దిస్ ఈజ్ ద ఎర్రర్ యూ నీడ్ టు సాల్వ్. కొన్నిసార్లు ఇమేజెస్ వల్లనే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కరెక్ట్ ఇమేజెస్ కాకపోతే మీ యాడ్ రన్ కాదు. దెన్ యూ కెన్ చేంజ్ దోస్ థింగ్స్. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు ఇమేజెస్ ఏదో వచ్చింది ప్రాబ్లం. లేటర్ ఆన్ ఐ కెన్ సాల్వ్ దిస్. సో ఇప్పుడు అది పట్టుకుంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఓకే. సో ఇమేజెస్ అనేది కరెక్ట్గా లేకపోతే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మన యాడ్ అనేది రన్ కాదు. అప్పుడు దాని పర్టికులర్ ఇమేజ్ అనేది చూసుకొని రన్ చేయడం. వెరీ ఈజీ టు రన్. లైక్ దిస్ యాడ్ విల్ బి కంప్లీటెడ్. ఓకే. ట్రాఫిక్ యాడ్ అనేది ఇలా వర్క్ చేస్తూ ఉంటాం. రైట్. క్యాంపెయిన్స్కి వెళ్ళాలంటే మళ్ళీ క్యాంపెయిన్స్కి ఇక్కడికి వెళ్ళొచ్చు. సో ఏ యాడ్ రన్ అవుతుందో ఇక్కడ మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంప్రెషన్స్. సో ఇంప్రెషన్స్ ఇందాక మనం ట్రాఫిక్ యాడ్ దేని మీద పనిచేస్తుంది, ఇంప్రెషన్స్ మీద పనిచేస్తుంది. సో ఇంప్రెషన్స్ ఇక్కడ చూపిస్తుంది. కాస్ట్ పర్ ఇంప్రెషన్ కూడా ఉంటుంది. కాస్ట్ పర్ ఇంప్రెషన్ ఇదే 1000కి ఎంత ఛార్జ్ చేస్తుంది. 1000 సార్లు చూపించడం వల్ల ₹100 ₹200 ₹300 అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. దాన్ని బట్టి మీరు మీ క్లయింట్కి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. నాట్ ఫర్ క్లిక్ కాస్ట్. ట్రాఫిక్ అంటే క్లిక్ కాస్ట్ మీద అనుకుంటారు. నాట్ ఆన్ ద క్లిక్ కాస్ట్, ఇట్ వర్క్స్ ఆన్ ద ఇంప్రెషన్స్. ఓకే. ఎన్నిసార్లు మీ యాడ్ చూపిస్తే అన్నిసార్లు మీకు యాడ్ అది ఛార్జ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇస్ ద ఎంగేజ్మెంట్ యాడ్.
నిన్న చెప్పాము ఎంగేజ్‌మెంట్ యాడ్ కూడా ఒకటుంటుంది. సో, ఈ ఎంగేజ్‌మెంట్ యాడ్ ఏంది? సో, గెట్ మోర్ మెసేజెస్ పర్చేస్ త్రూ దిస్. సో, మనకి ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌కి వెళ్ళాలనుకుంటే ఎంగేజ్‌మెంట్ యాడ్ చేయొచ్చు. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆహ్, పంపించాలి. లేదంటే వాట్సాప్‌కి పంపించాలంటే దీస్ యాడ్స్ యూ కెన్ సెండ్ ఆర్ వీడియోస్. మీ దగ్గర డైరెక్ట్ వీడియో ఉంది. ఓకే. ఆ వీడియోకి చాలా మందికి పంపించాలి, ఎంగేజ్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో. అండ్ పోస్ట్ ఎంగేజ్మెంట్, దిస్ ఈస్ ద పోస్ట్ ఎంగేజ్మెంట్. ఈ పోస్ట్ ఎంగేజ్మెంట్ అంటే ఏంది? సో పోస్ట్ ఎంగేజ్మెంట్ ఏంటంటే ఆల్రెడీ మీరు ఒక పోస్ట్ చేశారు, ఫేస్బుక్లో పోస్ట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేజ్. ఓకే. సో ఇక్కడ మీ పేజ్కి వెళ్ళారు, పేజ్‌కెళ్ళిన తర్వాత సమ్ పోస్ట్ యూ హావ్ డన్, వెదర్ ఇట్స్ ఏ వీడియో ఆర్ ఇమేజ్ ఆర్ కరోజల్, ఏ పోస్ట్ అయినా పర్లేదు. పోస్ట్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. చాలామంది మనకి లైక్స్ రావు, కామెంట్స్ రావు, ఏమీ రావు. చాలామంది చూస్తే ఎవరు చూడట్లేదు. ఓకే. ఈ పోస్ట్ అనేది అలానే ఉండిపోతుంది. మన ఫాలోవర్స్ కూడా పెరగట్లేదు. ఫాలోవర్స్ పెరగట్లేదు, లైక్స్ లేవు, ఏమీ లేవు. సో మన ఫేస్‌బుక్ ఎలా ఉంటుందంటే జస్ట్ డమ్మీ లెక్క ఉంటుంది. ఓకే. మనం ఎంతో ట్రై చేస్తా ఉంటాం. మన వెబ్‌సైట్‌కి మన ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఫేస్‌బుక్‌లో చూసి తర్వాత నా వెబ్‌సైటో, నా యూట్యూబ్ ఛానెల్‌లోకి రావాలని. బట్ అది ఒక డమ్మీ లెక్కనే ఉంటుంది. జస్ట్ మనం పోస్ట్ చేస్తున్నాం. ఎవరు చూడట్లేదు. నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్. సో దానికోసం మనము ఈ ఎంగేజ్‌మెంట్ యాడ్ అనేది రన్ చేసుకోవచ్చు. సో దీనికి ఒక బడ్జెట్ అలొకేట్ చేసుకోండి. మంత్లీ 3000 5000 అలొకేట్ చేసుకోండి. ఓకే. ఫర్ సపోజ్ డైలీ పోస్ట్ చేస్తున్న 30 పోస్టులు ఉన్నాయి మీవి. ఓకే. డైలీ పోస్ట్ చేస్తే 30 పోస్టులు ఉంటాయి. డైలీ 1 చూసుకుంటే. ఓకే. 30 పోస్ట్‌లో ఒక 10 పోస్టులు పెట్టుకోండి. మంచి పోస్టులు ఏదైతే మీకు నచ్చినయి అలాంటి పోస్టులకి ఎంగేజ్‌మెంట్ యాడ్ రన్ చేయండి. ఓకే. ఎంగేజ్‌మెంట్ యాడ్ రన్ చేస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎంగేజ్‌మెంట్ యాడ్ 5000 మీరు బడ్జెట్ అలొకేట్ చేశారు. రూ. 500 ఎంగేజ్‌మెంట్ యాడ్ రన్ చేశారు ఒక పోస్ట్‌కి. ఓకే. సో 10 పోస్ట్‌కి 10, 500, 5000 అయిపోతుంది. సో దానికేమవుతుంది, 500 యాడ్స్ చేస్తే మీకొక 50 లైక్సో, 60 లైక్సో కనిపిస్తా ఉంటాయి. కామెంట్స్ కూడా కనిపిస్తా ఉంటాయి. దాన్ని క్లిక్ చేస్తే మీ వెబ్‌సైట్‌కో, యూట్యూబ్ ఛానెల్‌కో వెళ్ళిపోతా ఉంటారు. సో మీకేందంటే ఇక్కడ మీకు టార్గెట్ ఆడియన్సెస్, ఇక్కడ ఫాలోవర్స్ పెరిగిపోతారు. అక్కడ యూట్యూబ్ ఛానెల్ కానీ, మీ వెబ్‌సైట్ కానీ అక్కడికి వెళ్తా ఉంటారు. సో 2 టైమ్స్ మీకు బెనిఫిట్ అవుతా ఉంటుంది. సో రేపొద్దున మనకి ఇక్కడే ఆడియన్స్ డెవలప్ అవుతారు. ఇనీషియల్‌గా మనకి ఎటువంటి ఫాలోవర్స్ లేరు. ఒక 3 మంత్సో, 6 మంత్సో మీరు ఇది ఒక బిజినెస్ క్రైటీరియాగా సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే, ఆఫ్టర్ 6 మంత్స్ మీరు చూసుకుంటే మీ దగ్గర మీ ఫేస్‌బుక్‌లోనే ఒక 5000 ఫాలోవర్స్ ఉంటారు. ఓకే. 5000, 6000 డిపెండ్స్ ఆన్ ద వాట్ కంటెంట్, హౌ యూ ఆర్ కనెక్టింగ్. ఓకే. సో ఒకవేళ మీ దగ్గర 5000 ఫాలోవర్స్ ఉన్నారనుకో, మీ వెబ్‌సైట్‌కి వెళ్ళినప్పుడు లేకపోతే మీ యూట్యూబ్ ఛానెల్‌లో అక్కడ కూడా సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు. ఓకే. దేర్ యూ గెట్ ద ట్రాఫిక్. సో దేర్ ఆల్సో యూ ఎన్హాన్స్ ద థింగ్స్. సో దానికోసమే ఈ యాడ్ అనేది చాలా పనిచేస్తుంది. సో టు డూ దిస్ యాడ్ కంటిన్యూ సింపుల్, మనకి ఏం లేదు, సింపుల్‌గా కలెక్ట్ చేసుకోవడమే. ఇక్కడ మళ్ళీ మాన్యువల్ సెటప్ సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూకెళ్ళాలి. సో ఇక్కడ సేమ్ అదే నేను పెడుతున్నాను ఇందాక చెప్పినట్టే. సో వీఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్, జస్ట్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్యాంపెయిన్ సెట్టింగ్స్. నెక్స్ట్‌కి వెళ్ళిపోతాను. సో ఎంగేజ్మెంట్ యాప్ మనకి ఫేస్బుక్ పేజ్, ఇక్కడ పేజ్ అడుగుతుంది ఏ పేజ్ పేజ్ కావాలో. సో దిస్ ఈజ్ ద ఫేస్బుక్ పేజ్. ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో బడ్జెట్ ఎంత పెట్టాలనుకుంటున్నామో అంత పెట్టేసేయండి. అండ్ హియర్ యూ కెన్ గో ఫర్ లొకేషన్. మీ ఏ లొకేషన్ కావాలి అంటే ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. స్విచ్ టు ద ఒరిజినల్ అని పెట్టండి. యూజ్ ఒరిజినల్ ఆడియన్స్. సో ఇక్కడ మీ ఆడియన్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ నిన్న మొన్న ఎవరైనా చేస్తే ఈ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆడియన్సెస్ని సెలెక్ట్ చేసుకున్నా. ప్రతిసారి నేను ఈ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇండియాకి సంబంధించింది ఇది. యాప్ ఇన్‌స్టాల్ వచ్చిందా? ఓకే. దిస్ ఈస్ ద రాంగ్ ఆడియన్స్ ఐ హావ్ సెలెక్టెడ్. సో ఓన్లీ బీబీఏ వాళ్ళది పెట్టుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఇండియా హైదరాబాద్ పెట్టుకున్నాను. 30 కిలోమీటర్సే.
20-35. ఇక్కడ ఇంట్రెస్ట్ ఏంది డిజిటల్ మార్కెటింగ్ బీబీఏ వాళ్ళకి యాడ్స్ రన్ చేద్దాం. ఓకే, హియర్ ఐ చూస్ ద ఎవ్రీథింగ్. షో మోర్ ఆర్ ఎడిట్, షో మోర్ ఆప్షన్స్ అనుకుంటే మీకు ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. సో ప్లేస్మెంట్స్ కూడా కావాలి అనుకుంటే ఎక్కడ నా యాడ్ రన్ చేయాలనుకుంటే అక్కడ యాడ్ రన్ చేయొచ్చు, మాన్యువల్ ప్లేస్మెంట్స్. సో నా యాడ్స్ ఆడియన్స్లో మెసెంజర్లో అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ దోస్. ఇక్కడ చూడండి మాన్యువల్గా నేను ఎక్కడ కావాలి అంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోతాను. ఇక్కడ ఎన్ని కన్వర్షన్స్ ఉన్నాయి? 28. లైక్, సో ఇక్కడ న్యూ ఎంగేజ్మెంట్ అని ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ మీడియా. సో ఇప్పుడు మామూలుగా ఉంది అనుకో. ఓకే, ఎంగేజ్మెంట్ యాడ్. ఇక్కడ చూడండి ఇమేజెస్, ఇన్స్టాగ్రామ్ ఇమేజెస్. ఇన్స్టాగ్రామ్లో ఏమేమి పోస్ట్ చేసామో అవే మనకు కనిపిస్తున్నాయి. ఓకే, ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ నేను పోస్ట్ చేశాను. సో దోస్ ఆర్ ఓన్లీ ఐఎమ్ ఏబుల్ టు షో దట్. సో నేను ఏదైనా పోస్ట్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో దిస్ ఈజ్ ద పోస్టెడ్, దిస్ ఈజ్ ఐ పోస్టెడ్. సో ఫర్ సపోజ్ ఐ వాంట్ టు మేక్ దిస్ ఎంగేజ్మెంట్. ఓకే, దోస్ ఓన్లీ విల్ కమ్ డైరెక్ట్లీ. నెక్స్ట్ కొట్టేస్తాను. Optimization done. Okay, so here you can see the complete ad. Like this you can see the ad. మీ అదే యాడ్ కనిపిస్తుంది, దీనిపైన మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఆర్ 1 మీటర్. సారీ, ఇక్కడ మనం క్రియేట్ యాడ్, సారీ నేను కొంచెం తప్పు చెప్పాను. సో సారీ ఫర్ దట్. సో క్రియేట్ ఏంటంటే కొత్త యాడ్ కోసం. సో ఇక్కడ యూజ్ ఫర్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అని ఉంది. యాడ్ సెటప్లో యూజ్ ఫర్ ఎగ్జిస్టింగ్ పోస్ట్లో క్లిక్ చేస్తే సో ఇప్పుడు కరెక్ట్గా వెళ్తాం మనం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ అని కనిపిస్తుంది. సో ఇంతకుముందు మనకి ఇలా రాలేదు. ఇంతకుముందు ఫేస్బుక్లో చూసాము. సో ఇక్కడ యూ కెన్ చూస్ ద ఫేస్బుక్. నీకు ఫేస్బుక్లో కావాలి అంటే ఫేస్బుక్లో చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ చేసుకోవచ్చు, పార్ట్నర్ కంటెంట్ అంటే పార్ట్నర్ కంటెంట్లో కూడా చేసుకోవచ్చు. సో మనకేం పార్ట్నర్ లేదు. సో పార్ట్నర్ అంటే సో వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ అకౌంట్స్ వాళ్ళ దాని నుంచి టైఅప్ పెట్టుకుంటే పార్ట్నర్ అకౌంట్ అవుతుంది. వీ డోంట్ హ్యావ్ ఎనీ పార్ట్నర్. సో ఈ ఇన్స్టాగ్రామ్లో నుంచి తీసుకోవాలనుకుంటున్నారా ఫేస్బుక్లో, రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి అన్ని 0 ఉన్నాయి. సో ఐ వాంట్ టు క్లిక్ ఆన్ దిస్. ఓకే, కంటిన్యూ. సో ఏమైపోయింది? సో ఆ పోస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఓకే, సో మనం చూడండి నేను ఏమీ పెట్టలేదు, అదే ఆటోమేటిక్గా కనిపిస్తుంది. పోస్ట్ పోల్ టైమ్ దిస్, ఇది ఇంతకుముందు మనం అన్నీ చేసింది. సో ఐ వాంట్ టు సెండ్. సో ఇక్కడ ఏం చేయాలనుకో లేదు, ఏ పోస్ట్ లేదంటే ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద సజెస్టబుల్. మీకు ఏది కావాలి అంటే అది, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఓకే, బటన్ పెట్టుకోవాలన్నా ఏది పెట్టుకోవాలన్నా డన్. సో ఇది అయిపోయింది. సో ఇది పోల్ రన్ చేసినట్టున్నా. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ షోయింగ్. అయిపోయింది మన యాడ్ అంతే. ఓకే, సో హియర్ ఇట్ కెన్ గో. ఓకే, సో నేను ఒక యాడ్ అనేది ఎంగేజ్మెంట్ యాడ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ దానికి చాలామందికి ఈ పోస్ట్ యాడే కనిపిస్తూ ఉంటుంది. రైట్, దే కెన్ గో టు అవర్ టార్గెట్ ఆడియన్స్ అండ్ దే కెన్ క్లిక్ ఆన్. ఆర్గానిక్ పోస్ట్ కూడా మీకు బూస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, బట్ ఇట్ లైక్ దిస్ యూ కెన్ డూ ద ఎంగేజ్మెంట్ యాడ్. Okay, so this is the engagement ad. Next, విజయ్ గారు దీనికైనా బడ్జెట్ ఏమైనా మినిమం బడ్జెట్ అట్లా సో ఉంటుందండి? మినిమం బడ్జెట్ వచ్చేసి ఫేస్బుక్లో 200 నుంచి స్టార్ట్ అవుతుంది. 200 నుంచి పెట్టుకోవచ్చు పర్ డే. సో పర్ మీ డే. పర్ డే. ఓకే. ఓకే, ఎన్ని రోజులు రన్ చేస్తారు అనేది మీ డిసైడ్. సో మీరు ఒకసారి చేసుకునే ముందు ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. మీ పాతవి ఏమున్నాయి మీకే తెలుస్తుంది. పోస్ట్ చేస్తే ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలామందికి రీచ్ అయితే బాగుంటుంది. దిస్ ఇస్ ది, ఈ పోస్ట్ చాలా మంచిగా చేశాను నేను, ఈ పోస్ట్ వల్ల చాలా మనకు సబ్స్క్రైబర్స్ రావచ్చు అనుకుంటే
యూ కెన్ గో ఫర్ దట్ పోస్ట్ ఓన్లీ. అన్ని పోస్టులు చేయకండి. కొన్ని పోస్టులు మనకి అనిపిస్తుంది నేను బాగా చేశాను, ఇమేజ్ బాగుంది, ఇలా ఆ యూట్యూబ్లో కూడా బాగా వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే గో ఫర్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ యూ విల్ గెట్ ద ఆడియన్సెస్. ఒకటే దాని మీద బేస్ చేయొద్దు. మంత్లీ బడ్జెట్ పెట్టుకోండి దాన్ని. ఓకే, యూ కెన్ సెలెక్ట్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్, ఏదైనా పర్లేదు. ఓకే, దేర్ యూ కెన్ ఇంక్రీజ్ ద ఫాలోవర్స్. మీకు ఏంటంటే ఫేస్బుక్లో కూడా ఫాలోవర్స్ ఉంటారు. మీరు తర్వాత మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏంటంటే ఫ్యూచర్లో మీకు మంచి ఆడియన్సెస్ ఉంటారు. ఇక్కడ నుంచి కూడా పోస్ట్ చేస్తే మీకు ట్రాఫిక్ ఇక్కడ నుంచి కూడా వస్తుంది మీ యూట్యూబ్ ఛానల్కి. ఓకే, సో దిస్ ఈస్ ద యాడ్. ఎనీ డౌట్స్? నో. ఓకే, ఫైన్. సో ఇది ఎంగేజ్మెంట్. లీడ్ అనేది రేపు చూద్దాం. వి విల్ గో ఫర్ యాప్ ప్రమోషన్. మనకి యాప్స్ ఉన్నాయనుకో, సో యాప్స్లో ఇన్స్టాల్స్ కానీ యాప్ ఈవెంట్స్ కానీ మనం చేసి ఉంటే, యాప్ ఈవెంట్స్ అంటే ఏంది? యాప్ లాంచ్. నేను ఒక కొత్త యాప్ లాంచ్ చేస్తున్నాను అనుకో నెక్స్ట్ మంత్. ఈ మంత్ నుంచే నేను ప్లాన్ చేస్తూ ఉంటా, ఈ రోజు లాంచ్ అవుతుంది, మీరు ఈ చేసుకుంటే ఈ బెనిఫిట్స్ వస్తాయి అని మనం పెట్టుకోవచ్చు. కంటిన్యూ కొట్టేసుకోండి. సో ఇక్కడ మాన్యువల్ సెటప్కి వెళ్ళండి, కంటిన్యూ అండ్ సేమ్. సో ఇక్కడ ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ సెటప్ ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే యాప్ కాబట్టి యాప్ ప్రమోషన్ ఉంటుంది. సో హియర్ వీ విల్ గో ఫర్ నెక్స్ట్. సో ఇక్కడ మనం గూగుల్ ప్లేదా, మనం ఐఓఎస్ యాపా, మనం ఏది రన్ చేస్తున్నాం అనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో మోస్ట్లీ చాలామంది గూగుల్ ప్లేలో ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏం యాప్ లేదు కాబట్టి ఐ విల్ గో ఫర్ ఫ్లిప్కార్ట్ ఫర్ రిఫరెన్స్. మనం ఏం యాడ్ రన్ చేయట్లేదు, రిఫరెన్స్ కోసం తీసుకుంటున్నాను అంతే. సో ఎలా కనిపిస్తుంది యాడ్ అనేది మీకు తెలుస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పర్ఫార్మెన్స్ ఏంది. సో ఇక్కడ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ యాప్ ఈవెంట్స్, ఇన్స్టాల్స్ ఎక్కువ కావాలి, లింక్స్ క్లిక్స్ కన్నా ఇన్స్టాల్స్ ఎక్కువ కావాలి నాకు. సో ఐ కెన్ క్లిక్ ఆన్ ద యాప్ ఇన్స్టాల్స్. ఓకే, సో యాప్ ఇన్స్టాల్స్లోకి వెళ్తే మనకి బాగా పనిచేస్తుంది. రైట్, రిమైనింగ్ అంతా సేమే ఉంటుంది. బడ్జెట్ అనేది యువర్ డైలీ బడ్జెట్ లుక్స్ ఇయర్ కాదు, ఇఫ్ కరెక్ట్. ఓకే, తర్వాత చూద్దాం, మనం బడ్జెట్ ఏం పెట్టట్లేదు కాబట్టి. సో నెక్స్ట్ లొకేషన్ కానీ ఇదంతా ఓకే సేమ్ ఉంటుంది. సో ఇక్కడ డివైజెస్, ఏ డివైజెస్ ఓన్లీ ఇది ఎక్కడ రన్ అవుతుంది, మొబైల్స్లో రన్ అవుతుంది, ఎందుకంటే ఇన్స్టాల్స్ కాబట్టి. సో ఇక్కడ పేజ్ సెలెక్ట్ చేసుకుందాం, విచ్ పేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో దిస్ ఇస్ మై పేజ్. ఓకే, లైక్ దిస్ యూ కెన్ డూ ద యాడ్. మిగతా అంతా కామన్నే ఉంటుంది, పెద్దగా ఏం చేంజెస్ ఉండవు. ఓకే, లైక్ దిస్ యూ కెన్ యాడ్ ద మీడియా. సేమ్ ఇమేజ్ పెడితే, సో ఫర్ సపోజ్ ఇది ఇమేజ్ పెట్టాము. సో ఇక్కడ టెక్స్ట్. సో ఇలా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ లింక్ ఇవ్వాలి, యాప్ లింక్ ఫ్లిప్కార్ట్ సంథింగ్ ఏదో ఉంది కదా, మన దగ్గర లేదు. మామూలుగా అయితే కొడుతున్నా ఫ్లిప్కార్ట్ లింక్ యాప్లో మనకు ఉంటుంది. సో మనం డెవలపర్ని అడిగితే యాప్ లింక్ ఇస్తాడు. ఇప్పుడు మన దగ్గర లేదు కాబట్టి ఐఎమ్ పుట్టింగ్ అక్కడ లింక్ ఇవ్వాలి, లింక్ ఇస్తే సరిపోతుంది. సో ఎవ్రీథింగ్ యూ కెన్ ఏబుల్ టు సీ. ఇక్కడ మనకి ఆప్షన్స్ అడ్వాన్స్ ప్రివ్యూలో చూద్దాం. ఇంకా చూపించట్లేదు, ఎందుకంటే మనం కరెక్ట్గా లింక్ ఇవ్వట్లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ షోయింగ్. మన దగ్గర యాప్ లేదు కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రాక్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో నేనేం పబ్లిష్ చేయట్లేదు, ఐ క్రాస్ ఇట్. సో మీ దగ్గర యాప్ ఉంటే మీరు యాప్ని ఇక్కడ కూడా మార్కెట్ చేసుకోవచ్చు. సో మనం యాడ్ ఇలా రన్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ యాడ్ ఏముంది మన దగ్గర. సో ఎప్పుడన్నా సెలెక్ట్ ఉంటే తీసేస్తే సెలెక్ట్ వెళ్ళిపోతుంది.
ఓకే. సో, ఇప్పుడు మళ్ళా యాడ్ రన్ జేసుకోవాలి అనుకుంటే లైక్ దిస్ వి కెన్ హ్యావ్. లీడ్ జనరేషన్ ఇంపార్టెంట్. టుమారో వి విల్ గో ఫర్ లీడ్ జనరేషన్ అండ్ సేల్స్. అండ్ వాట్ ఈస్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైటీరియాస్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఎలా చూడాలి ఎవ్రీథింగ్ వి విల్ ఏబుల్ టు సీ దట్. ఓకే. Any doubts today's class? Anybody having any doubts? సార్ అండ్ డౌట్స్. Yeah, Usha, చెప్పు. సార్ ఇది ఫేస్బుక్ లో ఫాలోవర్స్ పెరగాలంటే ఏం చేయాలి సార్? అదే ఇప్పుడు ఎంగేజ్మెంట్ యాడ్ చూశాను కదా, చూపించాను కదా, సార్. ఆ యాడ్ రన్ చేయండి రెగ్యులర్గా. ఓకే. సో ఓకే. అదే ఎంగేజ్మెంట్ యాడ్ అవుతుంది. సో దానివల్ల ఫాలోవర్స్ అనేది పెరుగుతారు. ఓకే. సపరేట్గా ఫాలోవర్స్ యాడ్ అంటూ ఏమీ ఉండదు. సో ఓకే. ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు ఇటువంటి తీసేశాడు ఫేస్బుక్. అప్పుడు 5 years 6 years బ్యాక్ ఉండేది ఓన్లీ ఫాలోవర్స్ కోసం. సో ఇప్పుడు ఫాలోవర్స్కి ఏమీ లేదు. సో ఓన్లీ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ పోస్ట్ని మనము ఎంగేజ్ చేసుకొని మనకు కావాల్సిన ఆడియన్స్ని చేసుకుంటే దానివల్ల మనకు ఫాలోవర్స్ పెరుగుతాయి. ఓకే సార్. బట్ 4 years నుంచి ఒక్క ఫాలోవర్ కూడా పెరగట్లేదు. బట్ మిస్టేక్ ఎక్కడ ఉంది అన్నది మనం ఎలా గెస్ చేయొచ్చు సార్ అది? సో మిస్టేక్ ఏంటంటే మామూలుగా ఆర్గానిక్ పోస్ట్ మీరు చేస్తున్నారు. సో ఆర్గానిక్ పోస్ట్లు ఏంటంటే డైలీ చేస్తున్నారా పోస్ట్, ఏ టైంలో చేస్తున్నారు. సో మీ ఆడియన్సెస్కి మీ ప్రొఫైల్లో మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, ఆ ప్రొఫైల్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 members ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, వాళ్ళని అందరికీ ఓకే. పేజ్కి ఇన్వైట్ చేయాలి. ఓకే. మనం ఒక 100 200 ఫాలోవర్స్ నన్ను పెట్టాలి. సో దట్ యూ విల్ హ్యావ్ ద ఎంగేజ్మెంట్. ఓకే. అక్కడ ఓకే. ప్రాబ్లమ్ అవుతుంది. చాలామంది ఏంటంటే ఒక పేజ్ క్రియేట్ చేసి టైం ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండే రోజు పోస్ట్ చేస్తారు 7 o'clock మార్నింగ్ గుర్తుకొచ్చింది కాబట్టి. మళ్ళీ ఎప్పుడు థర్స్‌డే రోజు గుర్తుకొస్తుంది. అది మళ్ళీ ఈవినింగ్ 7 o'clock గుర్తుకొస్తుంది. అప్పుడు పోస్ట్ చేస్తారు. మళ్ళీ సండే ఎప్పుడో గుర్తుకొస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో పోస్ట్ చేస్తారు. అది ఎలాంటి పోస్ట్ చేస్తారు? వాళ్ళకి ఏదో ఒక ఇమేజో ఏదో ఒకటి కంటెంట్ ఉంది కాబట్టి పోస్ట్ చేస్తారు. దాని మీద కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఉండదు, ఏముండదు. ఫేస్‌బుక్ కూడా ఏం అర్థమవుతుంది? దానికి ఏం అర్థం కాదు. సో ఎందుకు వీళ్ళు పోస్ట్ చేస్తుర్రు? ఏం చేస్తలేరు? సో ఆడియన్సెస్ కూడా రీచ్ కాదు మీ యాడ్. ఎందుకు చూపియాలి మీ యాడ్? రైట్. సో ఇక్కడ ఓకే. ఏంటంటే కన్సిస్టెన్సీ. సో ఫేస్బుక్లో కానీ ఎనీ సోషల్ మీడియా అనేది కన్సిస్టెంట్ డైలీ ఒక టైం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మార్నింగా ఈవినింగా. అందుకే కంపెనీస్లో ఎందుకు ఎంప్లాయ్ చేసుకుంటారు సోషల్ మీడియా, ఒక పర్సన్ని ఎంప్లాయ్ చేసుకుంటారు. సో దట్ ఈ విల్ పోస్ట్ డైలీ. ఓకే. డైలీ ఒక పోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఓకే. అంటే కొంతమంది డైలీ 2 పోస్టులు చేస్తూ ఉంటాం, మార్నింగ్ ఈవినింగ్. ఓకే. కొంతమంది ఒక పోస్టే చేస్తారు. డిపెండ్స్ ఆన్ ది కంపెనీ టు కంపెనీ. సో మార్నింగ్ 10 o'clock పోస్ట్ చేసిన 10 to 12 మధ్యలో చేసుకోవచ్చు. డైలీ పోస్ట్ చేయాలి. ఓకే. 30 days అంటే 30 days పోస్ట్ చేయాలి. అట్లా ఒక 3 months చేయాలి. 3 months చేస్తే మీకు కన్సిస్టెన్సీ ఉంటుంది. ఫేస్బుక్ కూడా అర్థమవుతుంది ది ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే. దాన్ని బట్టి ఓకే. చూపియాలనుకుంటుంది ఫేస్బుక్ కూడా. వేరే వాళ్ళకి చూపిస్తుంది. మనం కూడా ఇన్విటేషన్స్ అని ఉంటాయి. ఓకే. పేజెస్‌లో ఇన్విటేషన్స్ అని ఉంటాయి. మన ఫ్రెండ్స్ కానీ అందరికీ ఇన్విటేషన్స్ పంపియాలి. వాళ్ళు ఫాలోవర్స్ అవుతారు. ఓకే. తర్వాత వాళ్ళని అడగాలి. కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు ఒక 5గురో 10 మందినో లైక్ కొట్టమని చెప్పాలి. ఇనీషియల్ డేస్‌లో అలానే ఉంటుంది. సో తర్వాత తర్వాత చిన్న చిన్న యాడ్స్, ఇప్పుడు ఎంగేజ్మెంట్ యాడ్ గానీ ఇలాంటి యాడ్స్ రన్ చేస్తూ ఉండాలి. ఓకే. సో అప్పుడు ఓకే సార్. టార్గెట్ ఆడియన్సెస్ పెరుగుతా ఉంటారు మనకు. మనం రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ బడ్జెట్ 5000 పెట్టలేము, అంత పెట్టడం కష్టము అనుకుంటే ఒక 2000 బడ్జెట్ పెట్టండి. ఓన్లీ ఫేస్‌బుక్ అన్నా, ఇన్‌స్టాగ్రామ్ అన్నా. ఓకే. 1000 ఫేస్‌బుక్‌కి, 1000 ఇన్‌స్టాగ్రామ్ పెట్టుకోండి. సో కొన్ని ఒక 10 పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఒక 1 ఓకే. మంత్ ట్రై చేయండి. ఒక 500 అన్నా, 200 అన్నా ఫాలోవర్స్ పెరుగుతారు మీకు. సో వాళ్ళ నుంచి కూడా మీకు ఎంగేజ్‌మెంట్ అవుతా ఉంటుంది. అలా స్లోగా ఒక 6 మంత్స్ డెవలప్ చేసుకుంటే మీకు ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. ఫేస్‌బుక్ కూడా కొత్త కొత్త ఆడియన్స్‌కి చూపియాలనుకుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే కన్సిస్టెన్సీ లేదు. మనం ఏం పోస్ట్ చేస్తున్నాం దానికి తెలీదు, మనకు తెలీదు. గుర్తుకొచ్చినప్పుడల్లా పోస్ట్ చేస్తే వి విల్ నాట్ గెట్ ఎనీ రిజల్ట్. రైట్. ఇక్కడ ఇక్కడ చాలా సోషల్ మీడియాస్ అదే జరుగుతుంది. సో నేను కూడా చూస్తాను కదా, ఎవరన్నా సోషల్ మీడియా మాకు రావట్లేదు, వేస్ట్ అది ఇది అని అంటారు. సో వేస్ట్ అయినప్పుడు చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కరు లక్షలు లక్షలు చార్జ్ చేస్తున్నారు.
ఓకే. యూ ఆల్సో నో లాట్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. ఆళ్ళ ఇన్‌ఫ్లుయెన్సర్స్ 1,00,000 ఫాలోవర్స్ ఎలా వచ్చారు? ఓన్లీ డిఫరెంట్ కొనుక్కోవడం వల్ల కాదు. సో, దే విల్ హావ్ ద లైక్ కన్సిస్టెన్సీ ఎలాంటి పోస్ట్ చేయాలి? ఏం చేయాలి? అనేది. సో, మనం ఆర్గానిక్ పోస్ట్‌లో ఇవన్నీ చెప్తాను మీకు. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే. యాస్ ఆఫ్ నౌ ఓకే సార్. మీకేందంటే ఎంగేజ్‌మెంట్ యాడ్స్ ఇలాంటి యాడ్స్ వల్ల మీరు యాహ్! యాహ్! ఉషా ఎనీ డౌట్స్? నో సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే. ఎనీబడీ హాస్ ఎనీ డౌట్స్? ఓకే. ఇప్పుడు ఒకటి రిక్రూట్మెంట్ బెటర్ కదా గ్రూప్లో. అర్థం కాలేదు. రిక్రూట్మెంట్ బెటర్ కదా ఒకటి వెబ్ డిజైనింగ్ కావాలని. ఆ! అది అది అప్లై చేశాను. దాని ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది కనుక్కున్నాను. అప్లై చేయాలని ఉందా? అప్లై చేసావా? చేయలేదా? చేశాను ఓకే. చేశాను సార్, చేశాను. వాళ్ళు ఇంకేమీ ఇవ్వలేదా రిప్లై? రెస్పాన్స్ అయితే లేదు. అది ఎట్లా అయిన కదా అనేసి. సరే. సరే. నేను ఒకసారి నాకు 12:00 తర్వాత కనెక్ట్ కా. నేను కనుక్కుంటా. కనుక్కొని నీకు చెప్తా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో, ఓకే. ఎనీబడీ? ఓకే. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ క్లాస్. హలో మధు, చెప్పు మధు. హలో.